తాజా అంశాన్ని చూస్తున్నాం. గ్రూప్ 2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, గ్రూప్ 2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు హైకోర్టు కొట్టేసింది. మరి దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఈ రోజు హైకోర్టు గ్రూప్ 2 సంబంధించినటువంటి దాఖలైన పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిపి తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 2000 గతంలో ఇచ్చినటువంటి పిటిషన్ నోటిఫికేషన్ లో మహిళలు అదేవిధంగా కొంతమంది వికలాంగులకు వాళ్ళందరికీ రిజర్వేషన్ కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి రిజర్వేషన్లను సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా రోస్టర్ చేయాలని పలువురు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విధంగా ఏపీపీఎస్సీ అదేవిధంగా ప్రభుత్వాన్ని వాళ్ళు ఆదేశించాలని పిటిషన్లలో కోరారు. పలువురు ఈ పిటిషన్ లో దాఖలు చేశారు. పిటిషన్ల పైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఇటీవల తీర్పుని రిజర్వ్ చేసింది. తీర్పు రిజర్వ్ చేసిన అనంతరం ఈ రోజు పిటిషన్లపై తీర్పుని ఇస్తూ వాటన్నిటిని కొట్టివేసింది. ప్రధానంగా ఇందులో రిజర్వేషన్లని సుప్రీంకోర్టు మార్గదర్శకం ప్రకారంగా రోస్టర్ చేసి వాటి ప్రకారంగా ఇవ్వాలనే ప్రతిపాదన చేశారు పిటిషనర్లు. దాని ప్రకారంగా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి విధంగా కాకుండా వేరే విధంగా ఇవ్వాలనేటువంటిది వాళ్ళు కోరటం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ రోజు విచారణ జరిపింది. అందులో చాలా వరకు విచారణ జరిపిన తర్వాత అంటే సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. సుదీర్ఘమైన వాదనల తర్వాత ఈ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేస్తూ ఈ రోజు తీర్పుని వెలువరించింది. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్.